మనకి క్రికెటర్స్ సంపద చూసుకుంటే వాళ్ళు మొన్న ఈ మధ్య వచ్చి కూడా 100 క్రోర్స్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆ 100 క్రోర్స్లో చూసుకుంటే మనకి రిషబ్ పంత్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు రిషబ్ పంత్ ఆస్తి చూసుకుంటే దాదాపు ఒక 102 క్రోర్స్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా ఉంది. అయితే మరి దాంట్లో ఎలా పోయా అంటే మనకి ఇయరే చూసుకుంటే ఒకసారి ఇయర్ చూసుకుంటే అతన్ని ఎల్ఎస్జి టీము మొత్తం కూడా 27 క్రోర్స్ పెట్టి తీసుకుంది. సో దాంట్లో ట్యాక్స్లు ఇవన్నీ కట్ చేస్తే ఖచ్చితంగా అతనికి ఒక 19 క్రోర్స్ చేతికి వస్తాయి. సో దాంతోపాటు ఎండార్స్మెంట్ రూపంలో చూసుకుంటే అతను ఏకంగా 7 బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. మరి వాటి నుంచి కూడా ఒక 20 నుంచి 25 క్రోర్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో మరి అది పక్కన పెట్టయితే మన ఇంటర్నేషనల్ కెరీర్లో చూసుకుంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడినందుకు 15 lakhs వస్తాయి, దాని తర్వాత ఓడి ఆడినందుకు 6 lakhs వస్తాయి, T20 ఆడినందుకు 3 lakhs వస్తాయి. సో మరి దాంతోపాటు అతన్ని ఏ కేటగిరీలో అతన్ని కాంట్రాక్ట్లో ఉంచారు కాబట్టి సో ఖచ్చితంగా అదొక 5 crores అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో మరి దాంతోపాటు అతనికి ఇల్లు చూసుకుంటే ఒక 3 విల్లాలు ఉన్నాయి, దాని తర్వాత వచ్చేసరికి కార్లు 3 crores ఖరీదు చేసే కార్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కలిపేసుకుంటే ఏకంగా 102 crores సంపద అయితే ఉన్నట్టు సో మరి అయితే ఒక అంచనా అయితే ఉందన్నమాట.